హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ని మంచిగా పొడి పొడిగా చేసుకోవాలి. మంచిగా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. అలాగే ఎగ్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. నూనెలోనే మనం ఎగ్స్ని పలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. వేగనిచ్చి బాగా స్పూన్తో కలిపేసుకోండి. మంచిగా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగాక మనం దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలిపేసుకొని మనం మంచిగా పొడి చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. రైస్ మొత్తానికి కారం, ఉప్పు బాగా పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే సోయా సాస్ని వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని వేడవనివ్వండి. ఐదు నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీరని వేసేసుకోండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఫ్రైడ్ రైస్ తినాలి అనిపించినప్పుడల్లా ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి. బయటి ఫుడ్ అవాయిడ్ చేసేయండి. మన హెల్త్ కూడా మంచిది. ఫైనల్గా ప్లేట్లో వేసేసుకొని తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.